అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోడీ రానుండడంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు మే 2న అమరావతికి రానున్నారు ప్రధాని మోడీ. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోడీ కూడా పలు సూచనలు చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడితో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని ఏపీలో పర్యటించనున్నారు. దీంతో మోడీ అమరావతి పర్యటనను ఏపీ ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. జాతి యావత్తు ఉలిక్కిపడినప్పుడు, దేశం మొత్తం ఒకే సమస్యపై ఉన్నప్పుడు ప్రధాని రాష్ట్రాల్లో పర్యటనకు కొంత సంకోచించే పరిస్థితి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన అంశమైతే తప్ప సాధారణ పర్యటనలు ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని రీలాంచ్కు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఐపీఎస్లతో కమిటీ వేసింది. రాజధాని ప్రాంతంలో మోడీ రోడ్ షోను సక్సెస్ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఓ ఛాలెంజ్గా ఉంది. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన సమస్యలు ఓవైపు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు మరోవైపు ఉన్నాయి. సూపర్ 6 పథకాల అమలు, రాజధాని నిర్మాణం, ఏపీకి అప్పుల భారం ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి సవాళ్లే. దీంతో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం చాలా అవసరం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వస్తున్న మోడీ పర్యటనను సక్సెస్ చేయడంలో భద్రతపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.